నమస్తే తల్లిదండ్రులు. మీ పిల్లలు 10th పరీక్షలు రాశారు, అందరూ ప్రథమ శ్రేణిలో పాస్ అవుతారు, చాలా సంతోషం. ఇక్కడ ప్రథమ శ్రేణిలో పాస్ అయిన స్టేట్ సిలబస్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ ఎవరైనా సరే 50% 60%తో పాస్ అయితే మాత్రం అసలు వాళ్ళకి చదవడం రాయడం రాదు అని అర్థం. 80%తో నుంచి 85%తో పాస్ అయితే కాస్త చదవడం మాత్రమే వచ్చు, 7th క్లాస్ స్టాండర్డ్ కూడా ఉండదు అని అర్థం. 90% అండ్ అబోవ్ పాస్ అయితే కాస్త ఒక 10thలో 40% 50% స్టాండర్డ్లో సగం మంది ఉంటారని అర్థం. అంతేగాని 10/10 జీపీఏలు కూడా నమ్మలేనివి అని చెప్పడం నా ఉద్దేశం. సెకండ్, 10th తర్వాత మీ పిల్లలు ఎక్కడన్నా నా దగ్గర తీసుకురండి, నేను వాళ్ళని రీకన్స్ట్రక్ట్ చేసి ప్రయోజకులు అయ్యేలా నేను తయారు చేయను. ఇప్పుడు జనరల్గా ఇంజనీరింగ్ చదువుదామనుకునేటువంటి విద్యార్థులకు మాత్రం ఎంపీసీ గ్రూప్తో చదవడం కంటే పాలిటెక్నిక్ చదువుకుని లాటరల్ ఇంజనీరింగ్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లో చేరడం వల్ల విద్యార్థికి అద్భుతమైన నిష్ణాతుడైన ఇంజనీర్ అవడానికి అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్ ఒకప్పుడు 1980sలో పాలిటెక్నిక్ సీట్ రావడం చాలా కష్టం. 1984లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పెట్టేవారు, అంతమంది మెరిట్ మీద తీసుకునేవారు. పాలిటెక్నిక్ నుంచినే విద్యార్థులు అనేక మంది R&B, ఇరిగేషన్, సివిల్ అంటే సివిల్, మెకానికల్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఈ రంగాల్లో మెట్రాలజికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ అందరూ కూడా చాలా బాగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయేవారు. రైల్వేల్లోనూ అన్నింటిలో కూడా పాలిటెక్నిక్ నుంచే సెటిల్ అయిపోయేవారు. కానీ ఆ రోజుల్లో పాలిటెక్నిక్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడడానికి కారణం ఉంది. ఆ రోజుల్లో పాలిటెక్నిక్ కాలేజీలు సక్రమంగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయలేకపోవడం, 3 సంవత్సరాల కోర్సును సుమారు 4.5 సంవత్సరాల పాటు చదివించడం, అదే పనిగా సెలవులు, స్ట్రైకులు, గొడవలు, ఆందోళనలతో నడుస్తూ ఉంటాయి. దాంతో పాలిటెక్నిక్ కోర్సుకి అంటే జనాల్లో విరక్తి పుట్టింది. సెకండ్, ఇంటర్మీడియట్ నుంచినే ఇంజనీరింగ్ తేలిక అనేటువంటి కార్పొరేట్ సెక్టర్ పాలిటెక్నిక్ కోర్సులను చంపి కార్పొరేట్ విద్యలో ఎంపీసీ గ్రూప్ని డెవలప్ చేసుకుంది. కానీ నిజానికి ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ పాలిటెక్నిక్లోనే ఉంటుంది. కావాలంటే పాస్ అయిన ఏ విద్యార్థినైనా అడగండి, పాలిటెక్నిక్ ద్వారా బెస్ట్ ఆప్షన్స్ పొందవచ్చు. ఇంటర్మీడియట్ తప్పితే దేనికి పనికిరాడు, కానీ అదే పాలిటెక్నిక్ తప్పిన వాడు కూడా ఆ కంపెనీల్లో నేర్చుకుని ఎదుగుతాడు. ఒకసారి ఆలోచించండి, పాలిటెక్నిక్ వైపు మళ్ళండి. ఏ కోర్సు చదవాలన్నా ముందు మీ పిల్లలకి స్టాండర్డ్ని పెంచండి. ప్రసాద్ని సంప్రదించండి. నమస్తే.